శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ శాప విమోచనం. దోవలో ఒక శిలాప్రతిమ జవసత్వములుడిగిపోయిన వ్యక్తిని సైతం పరవశింపజేసే మోహన రూపం. ఒక మహాశిల్పి భూలోకంలో ఇందుకోసమే జన్మించి తన కళల్ని ఈ శిలలో మలిచాడా అనిపించేటంత అపూర్వ సౌందర్యం ఆ ప్రతిమలో గూడు కట్టుకుంది. కానీ ప్రతిమ కళ్ళల్లో విషాదం, చెప్పనలవి కాని విషాదం కనిపిస్తుంది. చూపరుల మలిన వాంఛను పారద్రోలి వారిని సైతం దుఃఖంలో ముంచేస్తుంది. అది శిల్పి అపూర్వ సృష్టి కాదు, శాప ఫలం. ఆమె అహల్య. ఆ అడవి దోవలో రాతిలో మలచబడిన విషాదంగా ఆమె నిర్వికార దృష్టిగల తపస్విని వంటి ప్రకృతి ఒడిలో తలదాచుకుంది. ఎండ తగులుతుంది, మంచు పడుతుంది, వాన కురుస్తుంది, పక్షులు వాలుతున్నాయి, ఎగురుతున్నాయి. అయినా ఆమె తన స్మరణే లేని తపస్వినిగా శిలగా పడి ఉంది. కొంచెం దూరంలో ఒక చెదల పుట్ట, అందులో దుఃఖం మరచి నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేసుకుంటున్నాడు గౌతముడు. నిర్వికార దృష్టితోనే ప్రకృతి అతనిని ఒక కంట కనిపెట్టి ఉంది. ఇంకా కొంచెం దూరంలో ఈ దంపతులు నివసించిన కుటీరం ఆధారరహితమై శిథిలమై పోయింది. నీడ ఇచ్చిన కప్పు కూడా శిథిలమై గాలిలో కలిసిపోయింది. గోడలు కరిగిపోయినాయి. చివరికి మిగిలింది గరకు నేల మాత్రమే. అది వాళ్ళ హృదయాలలో కరుడుగట్టిన దుఃఖాన్ని సూచిస్తుంది. దూరాన గలగలమంటూ గంగానది ప్రవహిస్తుంది. ఈ దంపతులు అంతులేని దుఃఖం ఆ భాగీరథికి తెలుసో తెలియదో ఇలా కొన్ని యుగాలు గడిచాయి. ఆ దంపతులకు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎండ కొంచెం తీవ్రంగానే ఉంది. అయినా తీగల పచ్చదనం, నీడ, మెల్లగా వీచే గాలి ఐహిక దుఃఖాలను పారద్రోలి ఆత్మ ప్రత్యామ్నాయము శక్తి ప్రసాదించే తాత్విక చింతనల మనస్సుకి ప్రశాంతతను ప్రసాదించాయి. అనుకున్న పని నెరవేరడం వల్ల కలిగిన సంతృప్తిని స్ఫురణకు తెచ్చుకుంటూ పురుష సింహంలా గంభీరంగా నడిచి వస్తున్నాడు విశ్వామిత్రుడు. మారీచుడు, సుబాహు నశించారు. తాటక అకృత్యాలు నశించాయి. నిష్ఠాగరిష్ఠులై యజ్ఞయాగాదులు ఆచరిస్తూ ధర్మచింతనలో మునిగి ఉన్న వారికి ప్రశాంతత సమకూర్చే సాధనంగా తాను తోడ్పడినందుకు ఆయన తృప్తి చెందాడు. మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఆ చూపులో ఎంత ప్రేమ! ఇద్దరు పిల్లలు ఆడుతూ పాడుతూ వస్తున్నారు. వాళ్ళు మరెవరో కాదు, అవతార పురుషులైన లక్ష్మణులే. రాక్షస నిర్మూలన మొదలుపెట్టి ఆ బాధ్యతను తమకు తెలియకుండానే తమపై వేసుకొని నడుస్తున్నారు. పరుగు వల్ల దుమ్ము పైకి లేచింది. ముందు పరిగెత్తుకుని వస్తున్నవాడు లక్ష్మణుడు. అతనిని తరుముకుంటూ వచ్చేవాడే రాముడు. లేచిన దుమ్ము ఆ శిలా ప్రతిమ మీద పడింది. పిల్లల సంతోషానికి కారణమేమిటా అని వెనక్కి తిరిగి చూశాడు విశ్వామిత్రుడు. చూస్తూ అలాగే నిలబడిపోయాడు. దుమ్ము ధూళితో నిండిపోయింది ఆ ప్రతిమ. ఎన్నడో ఒకనాడు ఆగిపోయి పాషాణమైపోయిన గుండె ఆ శిలలో కొట్టుకుంటుంది. పారిన చోటల్లా గడ్డ కట్టుకుపోయిన నెత్తురు ఇప్పుడు ప్రవహిస్తుంది. వేడి నలువైపులా వ్యాపించడంతో ఆ శిల ప్రాణవంతమైన మాంసపు ముద్దగా మారిపోయింది. ప్రజ్ఞ వచ్చింది. కళ్ళు మూసుకొని అహల్య తెరిచింది. చూపు అనుతుంది. శాప విమోచనం, శాప విమోచనం. దైవమే మలినపరిచిన మాంసకండరాల సమూహం పవిత్రత చెందింది. తనకు మళ్ళీ నూతన జీవితం ప్రసాదించడానికి ఆరుదించిన ఆ దివ్య పురుషుడెవరు? ఆ పిల్లవాడేనా? అతని పాదములకు ప్రణమిల్లింది. ఆశ్చర్యంలో మునిగిపోయిన రాముడు ఋషి వైపు చూశాడు. విశ్వామిత్రుడికి ఆమె అహల్య ఆ రోజు ఇంద్రుని కపట వేషానికి మోసపోయిన మందభాగ్యురాలు. భర్త మీద గల అంతులేని అనురాగ ఫలితంగా కపట వేషానికి మోసపోయి తన శీలాన్ని కలంకితం చేసుకుంది గౌతముని భార్య. ఈ విషయాలను రాముడికి వివరిస్తున్నాడు
అదిగో ఎత్తుగా ఉన్న ఒక పుట్ట, అందులో అతను మౌనముద్ర దాల్చిన పట్టు పురుగుల తనను మరిచిపోయి తపోనిష్టలో నిమగ్నుడై ఉన్నాడు. అతను కూడా పైకి లేచాడు. నిష్ఠలో నుంచి పైకి లేచిన అతని కళ్ళు సాన పట్టిన కత్తుల్లా కనిపిస్తున్నాయి. శరీరం కాంతులీనుతూ ప్రకాశిస్తుంది. భార్య వల్ల జరిగిన పరాభవం నుంచి తేరుకోని వానిలా అడుగులో అడుగు వేసుకుంటూ అతను వస్తున్నాడు. మళ్ళీ దుఃఖవలయమా? శాప విమోచనానికి తరువాత జీవితం ఎలా గడపాలా అని అప్పుడు అతను అనుకోలేదు. కానీ ఇప్పుడది బ్రహ్మాండమైన గోడగా అతని జీవితం చుట్టూ ఆవరించింది. అతను విచారంలో మునిగిపోయాడు. రాముని విద్య, ధర్మనిరతి కళ్ళు చేసుకొని చూశాయి. ఏదో తెలిసినట్టు స్ఫురించింది. కానీ అనుభవమనే సాన మీద నూరింది కాదది. జీవితంలోని సమస్యలను సున్నితంగా పరిశీలించేందుకు వీలుగా వశిష్ఠుడు బోధించాడు. కానీ అది చిన్నతనానికి అందనిది. కానీ కొత్త పుంతలో ధైర్యంగా వెళ్ళడానికి తెంపు కలిగించేది. ప్రపంచతత్వం ఏమిటి? ఎందుకు జరిగింది? ఈ వైపరీత్యం క్రియాశక్తికి మనసు లోబడనందువల్ల జరిగిన చేటుక. ఆ వ్యక్తిని శిక్షించడం. అమ్మా అంటూ రాముడు ఆమె పాదాలకు నమస్కరించాడు. ఇద్దరు ఋషులు, ఒకడు సాహసమునే జ్ఞానంగా చేసుకున్నవాడు, మరొకడు ప్రేమను ధర్మపీఠంగా దర్శించినవాడు, బాలుని ఆలోచన స్రవంతిలో వికసించిన భావకుసుమాలను చూసి ముగ్ధులైనారు. సూక్ష్మము, ప్రేమపూర్వకము, సాహసోపేతము అయిన సత్యం అది. మనఃపూర్వకంగా తప్పు చేయని దాన్ని నువ్వు స్వీకరించడమే సమంజసం అన్నాడు విశ్వామిత్రుడు మెల్లగా. చల్లని ఆ గాలిలో అతని మాట కలిసిపోయింది. గౌతముడు, అతని భార్య ఆ గరకు నేలను, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు. మునుపు చేతనారహితంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు కలకలలాడుతుంది. ములుకర్ర జలిపింపుల పరిస్థితిని మార్చివేయడానికి వచ్చిన ఆ శక్తులు అక్కడి నుంచి కదిలాయి. పొద్దువాలే వేళకైనా మిథిలను చేరుకోవద్దా? కళ్యాణ గడియ చేతులు చాచి ఆహ్వానిస్తుంది. అహల్యతో మునపటిలా నిష్కపటంగా మాట్లాడలేకపోయాడు గౌతముడు. మాట పెగలలేదు. ఆ రోజు అతని నాలుక ఆమెను వెలకాంతా అంది. ఏం మాట్లాడడం, ఏం కావాలి అని అడిగాడు గౌతముడు. జ్ఞానము, శక్తి అన్నీ ఆ భావోద్వేగంలో కలిసిపోగా అర్థరహితములైన మాటలు బహిర్గతములైనాయి. ఆకలవుతుంది అంది అహల్య శిశువుల. దగ్గరున్న తోటకు వెళ్ళి గౌతముడు ఫలవర్గాలు సేకరించి తీసుకువచ్చాడు. ఆ రోజు వివాహం జరిగిన కొత్తల్లో ప్రప్రథమంగా అతని చేతుల్లో కానవచ్చిన ప్రేమ, అభిమానం, ఆశ మొదలైనవి ఆ వేళ కదిలికలో గోచరించాయి. వాళ్ళ వివాహం అనురాగ ఫలితమే అయినా దానికి ప్రాతిపదిక నిరాశే కదా, ప్రదక్షిణ చేసి గోవుని గ్రహించిన తీరే కదా అని గౌతముని మనస్సు పరివిధాల పరిభ్రమిస్తూ ఆయన్ని దహించి వేస్తుంది. అహల్య ఆకలిని తీర్చాడు. వాళ్ళిద్దరూ సంతృప్తులై ఉన్నట్టు కనిపించినా ఇద్దరూ తాము నిర్మించుకున్న మనోదుర్గాలలో చిక్కుబడి సతమతమైపోతున్నారు. గౌతమునికి నేను తగిన భార్యనేనా అని అహల్య విచారం. అహల్యకు నేను తగిన భర్తనేనా అని గౌతముని విచారం. దోవ పక్కన పూసిన పువ్వులు వాళ్లను చూసి నవ్వాయి. అహల్య కోరికను మన్నించి అయోధ్యానగరం బహిర్ప్రాకారానికి కొంచెం దూరంగా జనసంచారం లేని చోట సరయూ నది తీరాన కుటీరం నిర్మించుకొని అందులో ధర్మచింతన చేస్తూ కాలక్షేపం చేయసాగాడు గౌతముడు. ఇప్పుడు అహల్య మీద ఆయనకు పరిపూర్ణమైన విశ్వాసం. ఇంద్రుని వడిలో కూర్చున్న ఆమెను సందేహించడు. ఆమె అంత సచ్చీల అని గౌతముడు విశ్వసించాడు. ఆమె సహకారమే కనుక, లేకుంటే తన తాత్విక చింతన సాగదేమో అని కూడా అనుకున్నాడు. మనస్సు సైతము గ్రహించలేనంత అనురాగ బంధంతో ఆమె గౌతమమునిని
బంధించి వేసింది. ఆయన్ని తలుచుకుంటే చాలు ఆమె మనస్సు నర నరాలు నవవధువుల పులకరించేవి. కానీ ఆమె మనసుని ఆక్రమించిన వేదన మాత్రం తగ్గలేదు. తనను ఇతరులు సందేహించని విధంగా, కన్నెత్తైనా చూడరాని విధంగా సంచరించాలని ఆమె అభిలషించింది. అందువల్ల ఆమె నడతలో సహజత్వం లోపించింది. స్వభావంలో మార్పు వచ్చింది. తన చుట్టూ ఉన్నవారు సైతం ఆమెకు ఇంద్రులుగా కనిపించారు. భయ పిశాచం ఆమె హృదయాన్ని వశం చేసుకుంది. తత్ఫలితంగా ఆటపాటలు మాయమైనాయి. 1000 సార్లు మనసులో మననం చేసుకొని కంఠతః పట్టి తరువాత ఆ మాటలు ఉచితమా అనుచితమా అని వివిధ కోణాల నుంచి పరిశీలించి ఆ తరువాతనే ఆమె మాట్లాడేది. గౌతముడు మామూలుగా వాడే మాటలని కూడా ఆమె దీర్ఘంగా ఆలోచించేది. జీవితమే ఆమెకు నరకప్రాయంగా తోచింది. ఆనాడు మరీచి వచ్చాడు. అంతకుముందొక రోజు దదీచి విజయం చేశాడు. వారణాసికి వెడుతూ మతంగుడు వచ్చి గౌతముని కుశల ప్రశ్నలు వేశాడు. వాళ్ళ మనసుల్లో సానుభూతి జాలి నెలకొన్న అహల్య మాత్రం సిగ్గుతో సగమయ్యింది. మనసులో ఉత్సాహం అడుగంటింది. అతిథి సత్కారం సక్రమంగా నిర్వహిస్తుందా అనిపించింది. తనను మామూలుగా చూసేవారిని కూడా నిష్కళంకంగా దృష్టితో ఆమె చూడలేకపోయింది. కుటీరంలో ఓ మూలకు చేరేది. గౌతముని సిద్ధాంతం కొత్త మలుపు తిరిగింది. స్వబుద్ధిని అనుసరించి సంచరించే వారికే కంచెలు. అవిను తెలియక చేసిన తప్పు వల్ల వంశం క్షయం ఏర్పడ్డా అది దోషం కాదు. తెలిసి చేసే తప్పు మైమర్చుట కళంకానికి దారి తీస్తాయి. కూలిపోయిన తన కుటీరంలో మరొకరు కొత్తగా నెలకొల్పిన ఒక వాతావరణంలో నివసిస్తూ కొత్త దృక్పథంతో జిజ్ఞాస ప్రారంభించాడు గౌతముడు. అతనికి అహల్య దోషరహితంగానే కనిపించింది. తానే అనర్హుడు. శాపాగ్ని సృష్టించిన తన కోపమే తనకు కళంకం తెచ్చిపెట్టినట్లు భావించాడు. సీతారాములు వేళ కాని వేళల్లోనూ ఆ వైపు రథారూఢులై వచ్చేవారు. ఆ అవతార పురుషుడు గౌతమునికి ఆదర్శమూర్తిగా గోచరించసాగాడు. అతని చిరునవ్వు ఆటపాటలు ధర్మశాస్త్రానికి వ్యాఖ్యాన ప్రాయములుగా కనిపించేవి. ఆ యువ దంపతుల అనుబంధం గౌతమునికి తన గత జీవితాన్ని స్ఫురణకు తెచ్చేది. అహల్య మనోవేదనను తగ్గించేందుకే సీత వచ్చినట్లు అనిపించింది. ఆమె మాటలు మందహాసము తన కళంకాన్ని తుడిచివేస్తున్నట్టుగా అహల్య అనుకుంది. సీత వచ్చినప్పుడే ఆమె పెదవుల మీద చిరునవ్వు కనిపించేది. కళ్ళల్లో ఉత్సాహం తొణికిసలాడేది. వశిష్ఠుని కనుసన్నల్లో పెరిగి పెద్దవారవుతున్న ఆదర్శమూర్తులు కదా వాళ్ళు. సరయూ నదీ తీరాన ఒదిగి వేరు లోకాలలో సంచరించే ఆ దంపతులకు పాత స్మృతుల్ని గుర్తు చేశారు సీతారాములు. బయట అటూ ఇటూ తిరగడానికి అహల్యకు మనస్కరించలేదు. కానీ సీతరాకతో ఆమె మనోవేదన కొంచెం తగ్గింది. ఉత్సాహం కలిగింది. పట్టాభిషేక మహోత్సవానికి రావడానికి అహల్య అంగీకరించింది. కానీ అంతఃపురములోని వాతావరణానికి ఎంత ప్రభావం ఉందని ఒక్క దెబ్బతో దశరథుని ప్రాణాలు తీసి రాముని అడవికి పంపించి భరతుని నంది గ్రామంలో నివసించేటట్లు చేసింది. మానవాతీతమైన ఆ శక్తి ఏదో వెర్రి ఆవేశానికి లోనై వికటాట్టహాసం చేసి ఊరుకుంది. వశిష్ఠుడు ఎంతో అప్రమత్తతతో మానవ ధర్మ విజయ చిహ్నంగా స్థాపించిన రాజ్యంలో ఆయన ఊహలన్నీ పటాపంచలై నంది గ్రామంలో మిణుకు మనసాగాయి. సరయూ నది తీరాన ఉన్న కుటీరం మళ్ళీ కూలిపోయిందనే చెప్పాలి. గౌతముని ధర్మచింతన యావత్తూ ఆ సుడిగాలికి కొట్టుకుపోయింది. ఆయన ఆత్మ విశ్వాసం అడుగంటింది. మరి అహల్య ఆమె విచారాన్ని మాటలు స్పష్టం చేయలేవు. ఆమెకంతా అయోమయంగా కనిపించింది. కృంగి కుషించిపోయింది. రాముడు అడవికి వెళ్ళాడు. లక్ష్మణుడు అగ్రజుని అనుసరించాడు. సీత కూడా వెళ్ళింది. శిలాప్రతిమగా ఉన్నప్పుడు మనసు 2 వ్రక్కలైనట్లుగా
ఉండేది. కానీ అహల్యకిప్పుడు భరించరాని మనోవేదన. గౌతముడు జపతపాలన్నీ ముగించుకొని కుటీరంలోకి అడుగుపెట్టాడు. పాద ప్రక్షాళన కోసం గుమ్మం వద్ద జలపాత్రతో నుంచున్న అహల్య పెదవులు కదిలాయి. ఇక్కడ ఉండడానికి మనస్కరించడం లేదు. మనం మిథిలకు వెడదామా? అలాగే బయలుదేరు. శతానందుణ్ణి చూసి చాలా రోజులయ్యింది అంటూ గౌతముడు బయటికి నడిచాడు. ఇద్దరూ మిథిలకు బయలుదేరారు. ఇద్దరి హృదయాలు బరువెక్కాయి. గౌతముడు కొంచెం ఆగాడు. వెనకాల వస్తున్న అహల్య చేతిని అంది పుచ్చుకొని, భయపడకు అన్నాడు గౌతముడు. ఇద్దరూ మిథిల వైపుగా నడక సాగించారు. తెల్లవారింది. గంగానది గట్టు మీద ఇద్దరు నడిచి వెడుతున్నారు. ఎవరో నదీ జలాలలో నిలబడి ఉచ్చైస్వరములో గాయత్రిని జపిస్తున్నారు. జపం పూర్తి అయ్యేంతవరకు గట్టు మీదే వాళ్ళు నిలబడ్డారు. శతానంద అని పిలిచాడు గౌతముడు. నాన్నా, అమ్మా మనసులోని సంతోషాన్ని కుమ్మరిస్తూ శతానందుడు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. అహల్య ఆదరపూర్వకంగా కొడుకుని తడివింది. శతానందుడు పరాయివాడుగా కనిపిస్తున్నాడు. గడ్డాలు మీసాలతో ఋషిమాదిరి కుమారుని తేజస్సు గౌతముని మనస్సుకి చల్లదనం కలిగించింది. శతానందుడు వాళ్ళిద్దరిని తన కుటీరానికి తీసుకువెళ్ళాడు. శ్రమ పరిహారార్థం వసతులు కల్పించి శతానందుడు జనకుని తత్వ విచార మండపానికి బయలుదేరాడు. గౌతముడు కూడా వస్తానన్నాడు. తండ్రిని పిలుచుకొని వెళ్ళడంలో తనయుడికి అభ్యంతరమేమీ లేదు. కానీ చాలా దూరం ప్రయాణం చేయాలి కదా. చాలా కాలం నిష్ఠలో గడిపిన ఆయనకి ప్రయాణం ఒక లెక్కలోది కాదనుకున్నాడు. ఆ తరువాత తనయుని వెనక బయలుదేరాడు గౌతముడు. ఆయన తత్వ విచారంలో కొత్త మలుపు కోసం ఎదురు చూశాడు శతానందుడు. మిథిలానగర వీధుల్లో వెడుతున్నప్పుడు అయోధ్యలోని విషాదఛాయలు ఇక్కడ కూడా అలుముకున్నట్టు గ్రహించాడు గౌతముడు. ఆయన వేడి నిట్టూర్పులు గాలిలో కలిసిపోయినవి. మనుషులు వస్తున్నారు, పోతున్నారు, తమ తమ పనులు చూసుకుంటున్నారు. అంతా ఏదో నిష్కామ కర్మగా సాగిపోతుంది. చేస్తున్న పనిలో అభినివేశం కానీ అక్కర కానీ ఉన్నట్లు తెలియలేదు. జలకుంభం మోసుకు వెడుతున్న ఆ గజరాజు నడకలో ఠీవి లేదు. వెంట నడుస్తున్న అర్చకుని ముఖంలో కళాకాంతులు లేవు. గౌతముడు శతానందుడు జనకుని మండపం చేరుకున్నారు. అది జనసమూహంతో కిటకిటలాడుతూ ఉంది. అటువంటి చోట తత్వ విచారం ఎలా జరుగుతుందా అని సందేహించాడు గౌతముడు. కానీ తాననుకున్నది పొరపాటని తరువాత తెలుసుకున్నాడు. జనకుని చూపులకు వాళ్ల మీద పడ్డాయి. ఆయన వెంటనే ఎదురు వచ్చి గౌతముని అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఆయన్ని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. జనకుని ముఖంలో విషాద ఛాయ అలుముకొని ఉంది. కానీ మాట గంభీరంగా ఉంది. అది ఆయనలోని ప్రశాంతతను వ్యక్తం చేస్తుంది. ఏం మాట్లాడాలా అని గౌతముడు కొంచెం తటపటాయించాడు. వశిష్ఠుడు తాను నిర్మించిన రాజ్యంలో భావోద్వేగం తగ్గడానికి ఒక సాధనం ఊహించలేదు అన్నాడు జనకుడు మెల్లగా గడ్డం సవరించుకుంటూ. జనకుని మాట నర్మగర్భంగా ఉంది. భావోద్వేగం ఏర్పడినప్పుడే సత్యం గోచరిస్తుంది అన్నాడు గౌతముడు. దుఃఖం ఏర్పడుతుంది. భావోద్వేగాన్ని ఉపయోగించుకోవడం తెలియకపోయినా రాజ్య నిర్మాణం చేసేటప్పుడు దానికి ఒక స్థానం కల్పించాలి, లేకపోతే రాజ్యం నిలవదు అన్నాడు జనకుడు. తమరిది అని సందేహం వెలిబిచ్చాడు గౌతముడు. నేను పరిపాలించడం లేదు, పరిపాలనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు జనకుడు. ఇద్దరూ కొంచెంసేపు మౌనం వహించారు. తమ ధర్మచింతన ఏముఖంగా అని సవినయంగా ప్రశ్నించాడు జనకుడు. ఇంకా ప్రారంభించలేదు, ఇక మీదే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, చిక్కులెన్నో విడదీయాలి అంటూ లేచాడు గౌతముడు. ఆ మరునాడు ఆయన జనకుని మండపానికి వెళ్ళలేదు. ధర్మ సందేహాలెన్నో ఆయనలో హిమాలయంలా పేరుకున్నాయి. ఏకాంతంగా ఉండాలని అభిలషించాడు, కానీ అందుకు ప్రయత్నించలేదు. అహల్య మనసు
విరిగిపోకూడదు కదా. మరునాడు జనకుడు మునీశ్వరుడులెక్కడా అని కుతూహలంతో అడిగాడు. ఆయన మా కుటీరానికి ఎదురుగా ఉన్న అశోక వృక్షఛాయల్లో కాలక్షేపం చేస్తున్నారు అన్నాడు శతానందుడు. నిష్ఠలోన కాదు, ఆలోచనలో. అలా ఇంకా అనగలేదు కాబోలు అనుకున్నాడు జనకుడు తనలో తాను. అహల్యకు జలకమాడడమంటే మహాసరదా. ఇక్కడ గంగా తీరం ప్రశాంతంగా ఉంటుందనుకొని ఒంటరిగా ఆమె తెల్లవారుజాముని బిందె పుచ్చుకొని బయలుదేరేది. 1-2 రోజులు ఏకాంతంగా ప్రశాంతంగా మనసులోని బరువు తగ్గి చల్లబడేటట్లుగా ఇచ్చ వచ్చినట్టు తృప్తిగా జలకమాడి నీళ్ల బిందెతో తిరిగి వెళ్ళింది. కానీ ఇది కొనసాగలేదు. స్నానం చేసి తల వంచుకొని అహల్య నడిచి వస్తుంది. ఎదురుగా మెట్టెల సవ్వడి వినిపించింది. ఎవరో ఋషిపత్నులు. వాళ్ళు స్నానం చేసేందుకు నదికి వెడుతున్నారు. అహల్యను చూడగానే అస్పృశ్యను చూసినట్లుగా చూసి పక్కకు తొలగి ఆమెను యగాదిగా చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె అహల్య అనే మాటలు ఆ తరువాత వినిపించాయి. ఆ రోజు పొత్తికడుపు నుంచి బయలువెడలిన శాపాగ్ని కంటే ఆ మాటల తీక్షత గౌతముని దహించి వేసింది. అహల్య మనసు ఒక్కసారిగా శ్మశానంలా మండిపోయింది. ఆలోచన మారింది. దేవుడా, శాప విమోచనం కలిగినా పాప విమోచనం కలగలేదా అని ఏడ్చింది. ఆ రోజు జంత్రపు బొమ్మలా ఆమె గౌతమునికి శతానందునికి అన్నం వడ్డించింది. కన్న కొడుకు కూడా పరాయివాడుగా కనిపించాడు. పరాయి వాళ్ళేమో విరోధులుగా కనిపించారు. ఇక్కడెలా ఉండడం అని ఆమె మనస్సు మదనపడింది. గౌతముడు మధ్య మధ్య విహీనుడై నోట్లో ముద్ద పెట్టుకొని అలాగే ఆలోచన నిమగ్నుడయ్యేవాడు. వాళ్ళిద్దరి మనోవేదనను చూసి శతానందుడు బాధపడ్డాడు. వాళ్ళ బాధను తగ్గించాలని శతానందుడు ఇలా అన్నాడు. జనకుని చూచేందుకు అత్రిముని వచ్చాడు. అగస్త్యుని దర్శించి వచ్చాడు. మేరు పర్వతానికి ప్రయాణం అవుతున్నాడు. సీతారాములు అగస్త్యుని దర్శించారట. పంచవటి నుంచి మంచి చోటు అక్కడే ఉండండని అగస్త్యుడు వాళ్ళకు సలహా ఇచ్చాడట. అక్కడే వాళ్ళు ఉంటారట. మనము తీర్థయాత్రలు చేద్దామా అని అహల్య మెల్లగా అడిగింది. బయలుదేరదామా? చేతులు దులుపుకుంటూ లేచాడు గౌతముడు. ఇప్పుడేనా అన్నాడు శతానందుడు. ఎప్పుడైతే ఏం అని చెబుతూ మూలనున్న కమండలం చేతపుచ్చుకొని వాకిలి వైపు నడిచాడు గౌతముడు. అహల్య ఆయన్ని అనుసరించింది. శతానందుడు దిగ్భ్రమ చెందాడు. పొద్దు వాలింది, వెలుతురు తగ్గింది. 2 వ్యక్తులు సరయూ నది తీరం వెంబడి అయోధ్యకు అభిముఖంగా నడుస్తున్నారు. 14 ఏళ్ళు పరిగెత్తి చివరికి కాలప్రవాహంలో కలిసిపోయినవి వాళ్ళు చూడని మునిపుంగవుడు లేడు. దర్శించని క్షేత్రమూ లేదు. కానీ చిత్తశాంతి మాత్రం వాళ్లకు లభ్యం కాలేదు. బలహీనుని బుద్ధి కందక మహోన్నతంగా ఉండే పరమశివుని చింతనా మందిరాన్ని, చపల చిత్తుల పాదములు సోకని కైలాస పర్వతాన్ని హిమగిరులపై నుంచొని సందర్శించారు. తమ దుఃఖ కారణమైన ఆత్మ ప్రత్యయ లోపాన్ని తలపింపచేసే ఎడారిని దాటారు. తమ హృదయాల వలె నుండి పగలు తగ్గి బూడిదను పైకి గజిమ్మి అగ్నిపర్వతాల నడిచి వచ్చారు. తమ తలుపుల వలె నితాంత తరంగ ఘోషతో మారుమ్రోగే సముద్రం ఒడ్డుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి నడక సాగించారు. తమ జీవిత పథం వలె ఎత్తుపల్లాల దోవలో ప్రయాణం చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో రాముడు తిరిగి వస్తాడు. అప్పుడు తమ జీవితంలో నవోదయం కానవస్తుంది అనే ఆశ వాళ్లను నడిపించింది. 14 ఏళ్లకు మునుపు తాము నిర్మించుకున్న కుటీరం ఉన్న ఆ చోటు చేరుకున్నారు. ఆ రాత్రికి రాత్రే దాన్ని నివాసయోగ్యమైన కుటీరంగా మార్చివేశాడు గౌతముడు. పని పూర్తయ్యేసరికి శుక్రోదయం అయ్యింది. 2 సరియూ నదిలో స్నానం చేసి వచ్చారు. భర్తకు సపర్యలు చేయడంలో మునిగిపోయింది అహల్య. 2 సీతారాముల రాక కోసం ఎదురుచూడసాగారు. కాలాన్ని మనసుతో కాక మరో విధంగా
దాటడానికి వీలవుతుందా? ఒకనాడు అహల్య తెల్లవారుజామునే స్నానానికి వెళ్ళింది. ఆమె కంటే ముందుగా ఎవరో ఒక వితంతువు స్నానం చేసి తిరిగి వస్తుంది. ఎవరో గుర్తుపట్టలేకపోయింది. కానీ వస్తున్న ఆమె అహల్యను గుర్తుపట్టింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకు సాష్టాంగ దండ ప్రణామం చేసింది. ఆమె కైకేయి. ఒంటరిగా పరిజనులు కానీ పరివారం కానీ లేకుండా వచ్చింది. సన్యాసిని అయిందేమిటి? బిందె కింద పెట్టి 2 చేతులతోనూ పుచ్చుకొని కైకేయిని పైకి లేవనెత్తింది. ఆమె వైఖరి అహల్యకేమీ అర్థం కాలేదు. ధర్మనిరతి కొద్దీ భరతుడు తన హృదయంలో నాకు చోటివ్వడం మర్చిపోయాడు అంది కైకేయి. ఆమె మాటల్లో కోపం లేదు. తాను విన్న కైకేయి వేరు, చూచిన కైకేయి వేరు. తహతహలాడే ఆమె మనసుని చూడగలిగింది అహల్య. చేతులు పట్టుకొని ఇద్దరు సరయూ నది వైపు నడిచారు. భరతుని ధర్మ వైరాగ్యానికి కారణమెవరు? అడిగింది అహల్య. ఆమె పెదవులు చివర సానుభూతి తోడి మందహాసం కనిపించింది. అదృశ్యమైపోయింది. పిల్లవాడు పెట్టిన నిప్పు ఊరిని కాల్చివేస్తే పిల్లవాణ్ణి చంపుతారా? అంది కైకేయి. పిల్లవానికి నిప్పుకి మధ్య కంచె ఒకటి ఉండడం అవసరమనిపించింది అహల్యకు. కానీ మండింది మండినట్లే కదా అనుకుంది. మండిన చోటును పరిశుభ్రం చెయ్యకుండా బూడిదను అలాగే కుప్పగా పోసి దాని చుట్టూ కూర్చుంటే సరిపోతుందా? అడిగింది కైకేయి. బూడిదను తొలగించేవాడు ఇంకా 2-3 రోజుల్లో వచ్చేస్తాడు కదా అంది అహల్య. అవును అంది కైకేయి. ఆమె మాటల్లో ప్రశాంతత నెలకొన్నది. రాముని కోసం ఎదురు చూస్తున్నది భరతుడు కాదు, కైకేయి. ఆ మరునాడు కైకేయి అహల్యను కలుసుకున్నప్పుడు ఆమె ముఖం వెలవెలబోతూ కనిపించింది. మనస్సులో లేదు. వేగుల వాండ్రను నలువైపులకి పంపించారు. రామచంద్రుని రాకను గురించి ఏమి తెలియలేదు. ఇంకా 40 గడియల్లోగా రాముడు ఎలా వస్తాడో ఏమిటో. భరతుడేమో ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. చితిని పేర్చమన్నాడు కూడా అంది కైకేయి. భరతుడు అగ్నిప్రవేశం చేయడం తన మీద మోపబడిన రాజ్యకాంక్షకు తగిన ప్రాయశ్చిత్తమన్న భావం ఆ మాటల్లో ధ్వనించింది. కొంచెం ఆగి కైకేయి ఇలా అన్నది. నేను అగ్నిప్రవేశం చేస్తాను. అయితే ఏకాంతంగా అంతర్ముఖంగా. ఆమె మనసులో విరక్తి గూడు కట్టుకుంది. 14 తర్వాత కూడా మళ్ళీ అదే భావోద్వేగం. అయోధ్యను ఆవరించిన ఆ శాపాగ్ని చల్లారదేమో. అహల్య మనసులో లేదు. ఇదంతా పాపఫలమనుకుంది. వశిష్ఠుడి చేతనైనా చెప్పించి భరతుని ప్రాయోపవేశాన్ని మాన్పించకూడదా? అడిగింది అహల్య. ఒక్క ధర్మానికే భరతుడు లోబడతాడు, వశిష్ఠుడి మాట కూడా వినడు అంది కైకేయి. మానవుడికి లోబడని ధర్మం మానవజాతికే శత్రువు అనుకుంది అహల్య. తన భర్త మాటనైనా భరతుడు వినకూడదా అనుకుంది మళ్ళీ. అయోధ్యను విషాదఛాయలు అలుముకుంటాయేమోనని ఆమె భయం. గౌతముడు సమ్మతించాడు. కానీ లాభం లేకపోయింది. భరతుని స్వీకరించేందుకు అగ్నిదేవుడు సమ్మతించలేదు. ఇంతలో హనుమంతుడు వచ్చాడు. అగ్ని చల్లారిపోయింది. ఖేదానికి బదులు మోదం నలువైపులా తాండవించింది. ధర్మం నాట్యం చేసింది. 14 తరువాతనైనా తన కలలు ఫలిస్తాయనే ఆశ వశిష్ఠుని మీసాల చాటున మందహాసం చేసింది. ఆనందోత్సవాలు పొంగిన చోట తనకు పని లేదనుకుని గౌతముడు తన కుటీరానికి తిరుగుముఖం పట్టాడు. సీతారాములు తనను చూడడానికి వస్తారని తెలుసుకున్న అహల్యకు అంతులేని సంతోషం కలిగింది. ఆహ్వాన కోలాహలం తగ్గిన తరువాత సీతారాములు పరివారమేమీ లేకుండా వచ్చారు. రథం దిగి వస్తున్న రామునిలో అనుభవం మూర్తీభవించింది. అనుభవం మేళవించగా సీత అందం ఇనుమడించింది. ఇద్దరి మందహాసము మోక్షలాహిరిని సూచిస్తుంది. రామచంద్రుని వెంటబెట్టుకుని గౌతముడు బయటికి వెళ్ళాడు. తన కన్న కూతురిని వెంటబెట్టుకుని వెళ్ళినట్లుగా అహల్య సీతను లోపలికి తీసుకువెళ్ళింది. రావణుడు తనను అపహరించడము, అనుభవించిన కష్టాలు, ఆ తరువాత విముక్తి కలగడం,
మొదలైన అన్ని విషయాలు వివరించింది. సీత బాధకు చోటివ్వకుండా రామచంద్రుని కలుసుకున్న తర్వాత ఆమెకు బాధ ఏముంటుందని సీత అగ్నిప్రవేశ వృత్తాంతం చెప్పింది. అహల్య బాధపడింది. ఆయనే అన్నాడా లేక నువ్వే చేశావా అని అహల్య అడిగింది. ఆయన అన్నారు, నేను చేశాను అంది సీత ప్రశాంతంగా. ఆయన అన్నాడా అరిచింది అహల్య. ఆమె మనసు ఉద్వేగంతో నిండిపోయింది. అహల్యకొక ధర్మం, ఆమెకొక ధర్మం. గౌతముని శాపం ఆయన హృదయంలో నుంచి వెలువడిన ధర్మమా? వాళ్ళిద్దరూ చాలాసేపు మౌనం వహించారు. లోకానికి నిరూపించవద్దా అని సీత మందహాసం చేసింది. మనసుకి తెలిస్తే చాలదా? సత్యాన్ని లోకానికి నిరూపించడానికి వీలవుతుందా అడిగింది అహల్య. మాటలు తడబడ్డాయి. నిరూపించినంత మాత్రాన అది సత్యం అవుతుందా? అది మనస్సుని తాకవద్దా? అది సరే, లోకమంటే ఏమిటి అంది అహల్య. బయట మాటలు వినిపించాయి. రాముడు గౌతముడు వచ్చారు. అంతఃపురానికి వెళ్ళాలని సీత బయటికి వచ్చింది. ఆమె వెంట అహల్య రాలేదు. రాముని మనస్సు చివుక్కుమంది. కాళ్ళకంటిన ధూళి అతన్ని కాల్చింది. రథం బయలుదేరింది. చక్రాల చప్పుడు వినిపించింది. నిలబడ్డ గౌతముడు అలాగే ఆలోచనలో పడిపోయాడు. త్రిశంకు స్వర్గం కళ్ళ ముందు అనిపించింది. క్రొత్త ఆలోచన ఒకటి గౌతముని మనస్సులో తళుక్కుమని వెనువెంటనే అదృశ్యమయ్యింది. అహల్య మనోవేదనను తొలగించి తమ అనుబంధాన్ని దృఢం చేసేందుకు ఒక శిశువును పొందగలిగితే ఆ శిశువు కరపల్లవాలు ఆమె బాధను తగ్గించుతాయేమో. గౌతముడు లోపలికి వచ్చాడు. అహల్యకు ప్రజ్ఞ తప్పింది. మళ్ళీ ఇంద్రనాటకం, మర్చిపోవలసిన ఇంద్రనాటకం ఆమె హృదయ రంగస్థలం మీద జరుగుతుంది. గౌతముడు ఆమెను స్పృశించాడు. గౌతముని రూపంలో వచ్చిన ఇంద్రుని వేషం కనిపించింది ఆమెకు. ఆమె గుండె రాయిగా మారింది. ఎంత ప్రశాంతత గౌతముని చేతుల్లో ఉన్నది. శిలాప్రతిమ అహల్య మళ్ళీ శిలగా మారింది. మనోవేదన తగ్గింది. కైలాస పర్వతం వైపుగా ఒక ఆకృతి మంచు కప్పిన ఎడారి గుండా వేగంగా వెడుతుంది. విరక్తి రూపుకట్టిన ఆకృతి అది. ఆయనే గౌతముడు. ఆయనే విరాగి. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.